నమస్కారం. మా ఛానల్‌కి స్వాగతం. ముందుగా ఈరోజు తిథి, వార, నక్షత్రాలేవో చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖ మాసం, వసంత ఋతువు, శుక్లపక్షం, పాడ్యమి తిథి, అనురాధ నక్షత్రం, శుక్రవారం. రావణ సంహారం అనంతరం ఆ పాపం నుండి విముక్తిని పొందడానికి శ్రీరాముడు అనేక ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠిస్తూ వెళ్ళారు. ఈ కారణంగానే కొన్ని ప్రాచీన క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే శ్రీరాముడితో పాటు లక్ష్మణుడు కూడా ఒక ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించడం, ఆ రెండు క్షేత్రాలు పక్కపక్కనే వెలుగొందుతుండడం విశేషం. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో ఈ క్షేత్రాలు విరసిల్లుతున్నాయి. ఒక క్షేత్రం ఊడిమూడి అయితే మరో క్షేత్రం బెల్లంపూడి. ఊడిమూడిలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది. అక్కడికి దగ్గరలో గల బెల్లంపూడిలో లక్ష్మణుడు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది. శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం రామలింగేశ్వరుడిగా, లక్ష్మణుడు ప్రతిష్ఠించిన శివలింగం లక్ష్మణేశ్వర స్వామిగా పూజాభిషేకాలు అందుకుంటున్నాయి. ఇలా రామలక్ష్మణులు ప్రతిష్ఠించిన శివలింగాలు జంట క్షేత్రాలుగా పూజలను అందుకుంటూ ఉండడం విశేషం. బెల్లంపూడిలో శ్రీరామచంద్రుడు స్వయంభూవుగా ఆవిర్భవించడం మరో విశేషం. చూశారుగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.